ఇంకో వార్త ఏంటంటే ఈరోజు కస్టడీలో యువకుడు మృతి, పోలీసులు కొట్టడానికి కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన ఆందోళన, గుండెపోటుతోనే మరణించాడంటూ కమిషనర్ ప్రకటన. మృతుడు సంపత్ శరీరంపై బలమైన గాయాలున్నాయి, సిట్టింగ్ జడ్జిలో విచారించాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. పోలీసు కొడుకులు 80 చెప్పేసి కుటుంబ సభ్యులు మొత్తము హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తున్నట్టు నిజామాబాద్ జరిగింది ఈ సంఘటన. గుండెపోటుతోనే మరణించి చెప్పేసి అక్కడ పోలీస్ కమిషనర్ కూడా ప్రకటన చేసిందని చెప్పేసి క్లారిటీ ఉన్నది. అయితే దీంతో వచ్చేసి అన్యాయం జరిగింది, కుటుంబ సభ్యులకు అన్యాయం జరిగిందని చెప్పేసి సిట్టింగ్ జడ్జితో విచారించాలని చెప్పేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరుకుంటున్నారు. ఈరోజు ఇంకొక వార్త మనం చూసుకుంటే దేవన్నపేటలోని రజతోత్సవ సభ, బహిరంగ సభ కోసం స్థలం గుర్తించిన హరీష్ రావు. గతంలో 2 చోట్ల పరిశీలన, నేషనల్ హైవే పక్కనే దేవన్నపేటలో స్థలం ఖరారు. తెలంగాణ ప్రతినిధి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగర శివార్లో దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహణకు అనువైన పరిసరాలను మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సురేషన్ రెడ్డి, నన్నపల్లి నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఏదైతే కేసీఆర్ గారు తలపెట్టిన భారీ బహిరంగ సభ గత దాదాపు 14 నెలలు కాలం, 14 నెలలది గవర్నమెంట్కి ఇచ్చేసిన, గవర్నమెంట్ ఇప్పుడు నడిపిన 14 నెలలు. దాని మీద ఎటువంటి ఫెయిల్యూర్స్ అయినాయో, రాష్ట్ర ప్రజానీకాన్ని ఎట్లయితే పట్టించుకుంటలేడు ఈ కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు, ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారే కావచ్చు, ఏదైతే పట్టించుకుంటలేదో అన్నింటినీ నిలదీద్దామని చెప్పేసి మళ్ళొక్కసారి తెలంగాణ పబ్లిక్ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి కేసీఆర్ గారు కథం దొక్కారు. దానికి సారాంశమే బహిరంగ సభ. ఆల్రెడీ హరీష్ రావు గారు దేవన్నపేటలో చూస్తున్నారు. అంటే 25 years అవుతుంది టీఆర్ఎస్ పార్టీ పెట్టి కూడా. 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. 20 సంవత్సరాలు అందుకే రజతోత్సవ సభ అని చెప్పేసి సభ కూడా డిక్లేర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. అభిమాన నేత ఆశీర్వాదం, మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేమ ప్రశాంత్ రెడ్డి శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశాంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు. ఓకే, స్థాయిని దిగజార్చుకుంటున్న సీఎం రేవంత్. అది ఇంతకుముందు నేను చెప్పిన న్యూస్ అయితే స్థాయిని దిగజార్చుకుంటే ఒక ప్రొఫెసర్ గారు డైరెక్ట్ చెప్పడం అనేది ఇది ఎట్లా ఉందంటే సీఎం దిగజారుతనం ఏందో అనేది పబ్లిక్ అర్థం చేసుకోవాలి. విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులే కావచ్చు, పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాలి. ఒక రాజకీయ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఎవరు? నాగేశ్వరరావు సార్. ఆయన ఏదున్నా కుండ బదులు ఉంటే మాట్లాడతారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ టైంలో కూడా కుండ బదులు ఉంటే మాట్లాడాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి రాదు, కాంగ్రెస్కి పబ్లిక్ కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటారని చెప్పి చెప్పిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ప్రొఫెసర్ తోటి కూడా అనిపించుకున్న దిగజారు స్థాయి మీద వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. పెద్ద మనిషిని దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకో ప్రధాన వార్త, సీఎం రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఎమ్మెల్సీ దాసు శ్రావణ్ కుమార్ బీఆర్ఎస్ నేతలు. ఏదైతే నిన్న రేవంత్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి, కేసీఆర్ పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు తగవు, డైవర్షన్ రాజకీయాల కోసం చిల్లర మాటలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ధ్వజం, వివిధ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు. సీఎం రేవంత్ రెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు డిపి వివేకానంద గారు, మరి రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడని చెప్పేసి ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పేసి ఎమ్మెల్యేలు. కులకరణ సర్వే లెక్కల్లో తక్కువ చేసి చూపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాటి వాగ్దానాలు నిలుపుకోలేదు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు. మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య. సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ. ఏదైతే మున్నూరు కాపు వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కులకరణ సర్వేలు వచ్చేసి వాళ్ళకు తక్కువ సంతరించిందని చెప్పేసి వాళ్ళ అధ్యక్షుడు
హైడ్రాలిక్ పవర్డ్ రోబోను పరిశీలిస్తున్న అధికారులు 21 రోజులైనా లభించిన 7 ఆచూకీ. ఎస్ఎల్బిసి సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. చేయండి వీళ్ళు బాగా చేస్తున్నారు సహాయ చర్యలు అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, అసలు వాస్తవానికి వచ్చేసి ఎస్ఎల్బిసిలో 8 మంది చనిపోయారు. ఒకరు దొరికింది, ఒకరి భౌతిక గాయం దొరికింది. ఇంకా 7 మంది ఇక్కడ ఉన్నదో ఏదో కూడా 21 రోజులైనా లభించిన 7 ఆచూకీ. ఎస్ఎల్బిసి సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఏదైతే మనం దాదాపుగా చూస్తున్నామో ఎస్ఎల్బిసి 8 మంది కార్మికులు అతి మరి ఘోరమ దారుణం. ఒకరు చనిపోయినారు, ఆల్రెడీ వాళ్ళ భౌతిక గాయం తీసుకొచ్చారు బయటకి. సరే, ఇంకా 7 అయితే ఇంతవరకు ఆచూకీ లేదు. వాళ్ళు ఎక్కడున్నారు ఏందనేది ఆచూకీ లేరు. ఇప్పటికి కూడా మనం ఏం కోరుకుంటాం అంటే బతికిరావాలని కోరుకుంటాం, మనం మంచిగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబంతో కూడా చేరాలని చెప్పేసి మన చాలా తరఫు నుంచి మనం కోరుకునేది అదే. కానీ ఎంత ఘోరమైన నిర్లక్ష్యం అంటే వాస్తవానికి ఎస్ఎల్బిసి అంటే ఏంది? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఇది ఎప్పుడు పెట్టిరు అంటే ఇది ఏంటంటే ప్రపంచంలోనే హైయెస్ట్ 42 కిలోమీటర్లు పొడవున్న సొరంగం. ఏది? ఎస్ఎల్బిసి. దీంతో అయితే నల్గొండకు మంచి ఉపయోగం ఉన్నది. వాటర్ సోర్సే కానీ ఏదైనా సరే నల్గొండకు ఉపయోగం ఉన్నది. అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 28 నుంచి 30 కిలోమీటర్ల వరకు వెళ్ళారు లోపలికి. అక్కడనే స్ట్రగుల్ ఆగిపోయింది. ఎందుకంటే అంతకన్నా ముందు పోయే పొజిషన్ అక్కడ నుంచి లేదు. అంటే అభయారణ్యం మొత్తం అంత పులులు తిరిగేంత అరణ్యం లోపల నుంచే పోవాలి ఈ ఎస్ఎల్బిసి సొరంగం అనేసి కంప్లీట్గా. కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ప్రయత్నం చేసేది. ఎంతోమంది ఫారిన్ కంట్రీస్ నుంచి ఆ మిషన్కి సంబంధించిన వాళ్ళని కూడా పిలిపించి కేసీఆర్ గారు మాట్లాడి ఏదో చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసినా కూడా సెట్ కాలేదు. కాబట్టి కొంచెం దూరం వెళ్ళి కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా అది ఆపేసింది. ఫర్దర్ ఇంకా వేరే ప్లాన్ చేద్దామని చిన్న ఆలోచనలో వాళ్ళు ఉండేది. మన రేవంత్ రెడ్డి గారు ఆగారు కదా, ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేసినా దానికి ఆపోజిట్ చేయాలి అని చెప్పేసి నేను చేపిస్తున్నా అని చెప్పేసి పోయి సొరంగం రోడ్డు మొదలుపెట్టి తర్వాత ఏమొచ్చింది రిజల్ట్ మీరే చూస్తుంది. 8 మంది కార్మికులు వద్దని చెప్పిరంట వర్కర్స్ కూడా మేము రాము అంటే బెదిరించి మరీ తీసుకుపోయి పని చేయించుకున్న. అది దాంట్లో మన మినిస్టర్లు ఉన్నారు. అది అదృష్టమే. నల్గొండ పబ్లిక్ చేసుకున్న పెద్ద అదృష్టం. నల్గొండ పబ్లిక్ అయితే చేతిద్దడం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద అదృష్టం ఓడి చేసుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తారు, వాటర్ నీళ్ళు ఒకటేసారి విషయం మాట్లాడతారు. వాటర్ అంటే ఏంది, నీళ్ళు అంటే ఏంది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఆ మినిస్టర్లు మనం పెట్టుకున్నందుకు అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. వాటర్కు నీళ్లు తేడా మినిస్టర్స్. అన్నమో రామచంద్ర నాగమాగం అవుతుంటే రైతులంతా ఆడ లోపల పోయి కదా సొరంగంలోకి పోయి వాళ్ళు చనిపోయిరా లేకపోతే ఎట్లున్నారో దేవుని దయతో మంచిగా ఉండాలని కోరుకుంటాం. మనం కూడా వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో ఆకలి అడుగులు లేక వాళ్ళ భార్య పిల్లలతో సహా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఎంతమంది బాధపడుతుంటో మనలో పోయి మంచిగా చేపల కూరలు రొయ్యలు శరీరాలకి తెప్పించుకొని తినా. మనకు అలవాటే, కాంగ్రెస్ కానీ అలవాటేనా. ఇంకోటి సావని వాడు ఎట్లా కంగారు ఎట్లా మీకు మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంది? తిండి. వేడికి పోయినా షికారులు కావాలి, తిండి తినాలి, ఎంజాయ్మెంట్ చేయాలి. అది అసొంటి కాంగ్రెస్ వాళ్ళను అసొంటి లీడర్లను ఎన్నుకున్నందుకు మన తెలంగాణ పబ్లిక్ని కూడా మనం హర్షించాలి. 100% హర్షించాలి. ఎందుకంటే అంత పెద్ద మహానుభావులు ఎన్నుకొని మనం మూడ పెట్టుకున్నాం. ఇప్పటికి ఇంకా నడుస్తున్నాయి ఉంది సహాయక చర్యలు. వద్దురా నాయన అని చెప్పి మూటలు మొత్తుకుంటే వాళ్ళు ఇల్లే చేసుకున్నారు. ఎవరు చేసుకున్నానికి వాడే అజేతుడు అన్నట్టు చేసుకుంటారు అంతే. ఇది మా 7 మంది ఆచూకీ దొరికేది ఎప్పుడు? భార్య పిల్లలు చూపించేది ఎప్పుడు? అది దేవునికి తెలవాలి, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి తెలవాలి. ఓకే, ఇది ఇక్కడ వచ్చిందా? వాస్తవానికి న్యూజిలాండ్ మొత్తం నమస్తే తెలంగాణ న్యూజిలాండ్ మొత్తం మీద ఏదైతే నేను జగదీష్ రెడ్డి గారి సస్పెన్షన్ జరిగిందో సెషన్ మొత్తము దాని గురించి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిది దిష్టి బొమ్మల దానం చేయడంతో ఊరూరా రేవంత్ దిష్టి బొమ్మల దహనం, జగదీష్ రెడ్డి దళిత పక్షపాత నినాదాలు, సస్పెన్షన్ ఎత్తివేయాలని శ్రేణుల డిమాండ్, పలు చోట్ల కార్యకర్తల అరెస్టు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి భారీగా ర్యాలీలు నిరసన తెలుపుతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పేపర్ అంతా కూడా
గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పిఆర్సీ ఫట్, డిఏలు డౌటే. ఉద్యోగుల ఆశలపై సర్కార్ నిల్లు, సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగుల ఫైర్, మెరుగైన ఫిట్మెంట్పై అనుమానాలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు బిల్లులతో పాటు డిఏలు పిఆర్సీ కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. సూపర్ మ్యాటర్ కూడా ఏంటంటే వాస్తవానికి గవర్నమెంట్ ఎంప్లాయీసే కేసీఆర్ గారు గవర్నమెంట్ దించుదామని దించింది, అది వాస్తవం. సెక్రటేరియట్లో ఇదే రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటూ వస్తుంటే పైనుంచి పూలు చల్లేదు. అబ్బా మేము ఎంత కష్టాల నుంచి బయటపడ్డాము, మాకు ఒక పెద్ద నాయకుడు దొరికాడు మా రేవంత్ రెడ్డి గారు అని చాలా హ్యాపీగా ఖుషి ఫీల్ అయిపోయారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలేదు, అంత మంచి విలువ ఇచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు పిఆర్సీ 41% వరకు పెంచింది. సెకండ్ టైం వచ్చినప్పుడు మీకు 34 to 35 వరకు పిఆర్సీ పెంచింది. దాదాపు ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంతగానో భారీ ఎత్తున జీతాలు పెంచిన వ్యక్తి ఎవరైనా ఉన్న భారతదేశ చరిత్రలోనే ఒకే ఒక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఆయన పిఆర్సీ అంత మంచి పెంచారు, అయినా సరే ఏం చేశారు మన ప్రభుత్వ ఉద్యోగులు, ఆయన అంటే గిట్టలేదు, ఆయన అంటే నచ్చలే, ఓడగొట్టాలని చెప్పేసి కోట్లు మొత్తం చీల్చిరు, ఓడగొట్టిరు, అయిపోయింది. ఇప్పుడు ఏంది మీ పరిస్థితి? ఇప్పుడు ఏంది? పిఆర్సీ లేదట, పిఆర్సీ లేదు, డిఎల్ కూడా డౌటేనట. ఏంది మీ పరిస్థితి? ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి? మీ పిఆర్సీ గురించి మీ డిఎల్ గురించి మీరు కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుదాం అనుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటారు? అసలు కోర్టుకు వెళ్దామని డిసైడ్ అవుతుంది లాస్ట్కి వస్తే. ఇది మీరు ఇచ్చిన అధికారమే కదా. ఏం చేసినామంటే తీసుకొచ్చి మనము నెత్తి మీద పెట్టుకున్నాం. ఆల్రెడీ సూడన్ గవర్నమెంట్ ఏం కాదు, కాంగ్రెస్ 60 సంవత్సరాలు చూసిన గవర్నమెంటే, మన తాత ముత్తాతలు అందరం మనం చూసిన గవర్నమెంట్ ఇదంతా. వాళ్ళు పొడుగు చేసి తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమీ లేదు, ఏమీ లేదు. కొద్దో గొప్ప చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక రైతులు పట్టించుకున్నా, ఒక 108 పెట్టినా, ఒక ఆరోగ్యశ్రీ పెట్టినా మహానుభావుడు. అందుకే కాంగ్రెస్ చరిత్రలో 5 సంవత్సరాలు పరిపాలించిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఇంతవరకు కాంగ్రెస్ చరిత్రలో ఎవరు పరిపాలించలేదు. పివి నరసింహారావు గారు, పాములపర్తి వెంకట నరసింహారావు గారు మన మాజీ ప్రధానమంత్రి, ఆయన కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని ఓన్లీ 2 సంవత్సరాలు పరిపాలించారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఉత్తమ నాయకుడిని ఉంచుకపోయి చెయ్యాలి, వాళ్ళని ఉంచుకోవాలనేది పబ్లిక్ చేతులు ఉంటుంది. అప్పుడు ఉంచుకున్నారు, ఆయన చేసింది. కానీ ఈరోజు మరి ఇంత పిఆర్సీ గురించి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు డైరెక్ట్ కోర్టు కోసం పరిస్థితి వచ్చింది అని అంటే అది మన తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎన్నుకున్నాం కాబట్టి మనం చేసుకున్న అదృష్టం. ఇంకొక వార్త, షిండే అతిథులకు సీఎం పదవి, పిసిసి మాజీ అధ్యక్షుడు ఆఫర్. కాంగ్రెస్ మహారాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు నానా పటోలే అధికార కుటుంబ నేతలకు బలవిస్తారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రుడు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాంగ్రెస్కు మద్దతు ఇస్తే ఆ ఇద్దరికి కొంతకాలం ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ప్రధాని మోదీల అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మహాయుతి పార్టీల్లో షిండే పవార్ పరిస్థితి ధైర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో శివసేన మనుగడకు భరోసా లేదన్నారు. బీజేపీ చిన్న పార్టీలను బతకనివ్వదని, గతంలో షిండే అమలు చేసిన పథకాలన్నింటినీ ఆపేస్తున్నారని ఆరోపించారు. ఇది నేషనల్ న్యూస్. అది మనం ఇంతకుముందు న్యూస్, ఇద్దరు రైతుల ఆత్మహత్య, దిగుబడులు లేక అప్పులు తీర్చలేక ఖమ్మం భూపాలపల్లి జిల్లాలో అన్నదాతలు బలవన్నారు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతుల పరిస్థితి అది. ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం ఎండిపోవడము, ఎక్కడ చూసుకున్నా కూడా కంప్లీట్ పంటలన్నీ ఎండిపోవడము, వాటర్ లేకపోవడము, కరెంటు లేకపోవడము. కేసీఆర్ గారు ఎంత అయితే కోరుకుని రైతునే రాజు చేద్దాం అనుకున్నారో, రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చేసి రైతులు రాజు కాదు కదా, ఉన్న కాడికి వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వాళ్ళు ఇంట్లో తీసుకుపోయే పరిస్థితి లేకుండా రైతుని ఆత్మహత్య చేసుకున్న పొజిషన్ పట్టుకొస్తుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. అదే కేసీఆర్ గారికి ఉన్న గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి ఉన్న గవర్నమెంట్ ఏంటంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఏమో రైతు రాజు చూద్దాం అనిపించింది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏముందంటే రైతునేమో పాడమే చూద్దామని చూస్తుంది, ఇక్కడేమో పాడమే చూద్దామని చూస్తుంది. వాస్తవం ఇది. లెక్క పెట్టుకోండి, ఇప్పటికైనా ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 14 నెలల టైంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం ఉంది, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్రలో లేదు.
ఎక్కడైతే రైతు ఏడుస్తాడో, ఎక్కడైతే రైతు కన్నీళ్లు పెడతారో ఆ రాష్ట్రమే కానీ ఆ దేశమే కానీ బాగుపడ్డది చరిత్రలో లేదు. రైతును ఏడిపియకండి. అది మీ గవర్నమెంట్కైనా కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇంకోసారి ఆలోచన చేసుకోండి. అయినా ఒక్కటి, రైతులకు 24 గంటల కరెంట్ ఇదే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతి పంటకు నీళ్ళు ఇచ్చింది. ప్రతి చెరువులు కుంటల్ని వాగుళ్ళు నింపింది. ఇదే గవర్నమెంట్ తర్వాత 14 నెలల టైం మీరు తీసుకున్న గవర్నమెంట్, మీరు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక మీరెందుకు చేయలేకపోతున్నారు? మీకేం అర్థమైంది? మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన చేసింది మీరెందుకు చేయలేకపోతున్నారు? మీతో ఎందుకు చేతనైతే లేదని అంటే ఏం చేసినావు? అరే అప్పుడు కేసీఆర్ చేసిండు పోయి, అందుకే ఆయనకు పేరు వస్తుంది అన్నట్టు పబ్లిక్లో మాట్లాడుకుంటారని చెప్పేసి మీరు ఏదో చేస్తారు. మీరు చేస్తుంది ఎట్లా పోతుందంటే మీరు కేసీఆర్ గారి మీద పగతోడు పోతున్నారు. కానీ ఆ పగనే వరకు వచ్చే కాన్సెప్ట్ ఏమవుతుందంటే రైతుల ఆత్మ బలిదానాలకు, ఆ రైతుల ఆత్మహత్య కారణమవుతుంది. రైతుల ఆత్మహత్య ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల ఆత్మహత్యలకు మొత్తం ప్రధాన కారణం అంతా కూడా మీరే. అందుకే కదా మీరు పంచాయతీ ఎలక్షన్ పోవాలంటే భయపడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది అంటే పంచాయతీ ఎలక్షన్ పోవాలంటే భయం అవుతుంది. ఎందుకంటే వాస్తవానికి మన ఎలక్షన్ చూసుకుని మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల ఏం జరిగింది? కాంగ్రెస్కి 0. ఎందుకు 0? ఇదే ప్రభుత్వ ఉద్యోగులు నిన్ను తీసి ఏడగొట్టాలని కొట్టింది, తీసి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసి ఏడగొట్టాలని కొట్టిర్రు. అది మన క్లారిటీ వచ్చేసింది కంప్లీట్గా. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ మేల్కోండి. రైతులను, అన్నదాతలను, మనకు పొద్దున్న లేస్తే 3 ఏళ్ళు లోపడిపోతున్నట్టు అన్నదాతలు పెట్టిన భిక్ష మనకు. ఆ అన్నదాతలను ఆదుకోండి. వాళ్ళకు టైంకు కరెంట్ ఇవ్వండి, వాళ్ళకు టైంకు నీళ్ళు ఇవ్వండి, వాళ్ళని ఆదుకోరి. మేము చాలా నుంచి కూడా కోరుకుంటే ఏంటంటే మాకు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ ఒకటి మేము క్లారిటీ చెప్పేది ఏంటంటే అన్నదాతలు ఆదుకోండి. కేసీఆర్ గారు ఆదుకున్నారు కదా, కేసీఆర్ గారు ఎట్లయితే చేసి అదే తీరు మిమ్మల్ని ఏమంటున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు కూర్చున్న పొజిషన్లోనే కదా, సీఎం పొజిషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టి కదా పబ్లిక్ తీసుకొచ్చి, మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? అదొక్కసారి మీరు ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డి గారే కాదు, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఉన్న మినిస్టర్స్ మొత్తం సార్, మినిస్టర్స్ అందరికీ ఒకటే మేము చెప్తున్నాం, ఎమ్మెల్యేలందరికీ ఒకటే చెప్తున్నాం, సార్ మీరు ఎన్ని రోజులు అనుభవించినా ఎమ్మెల్యే పదవి అనేది ఉన్న 5,000 శాశ్వతమే. మినిస్టర్ పదవి అనేది నాకు మళ్ళీ ఓటేరని మళ్ళీ 2 చేతులు ఎత్తి మీరు అడుక్కునేది, ఓటు అడుక్కునేది కూడా ఇదే ఊరు గ్రామాలల్లో, పంచాయతీలల్లో, ఇదే ఊళ్ళో కషీల కాడ, ఇదే ఊళ్ళో పంట పొలాల కాడ మళ్ళీ మీరు పోయి అడుక్కుంటారు చూసావా, అప్పుడు 100% రిజల్ట్ కనబడుతుంది. ఎందుకంటే మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం, న్యూస్ 9 టీవీ తరఫు నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. ఎంత దుస్థితి అంటే భారతదేశం మీద ప్రపంచ చరిత్రలో ఇంత ఘోరమైన మాటలు పడుతున్న ముఖ్యమంత్రి ఓన్లేరు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే. ఆ బూతులు మేము కూడా చూపియాలి అనుకుంటాం, మరి గత ఘోరంగా తిడుతుంది. అది ఒకసారి ఆలోచన చేసుకోండి. ధర లేక పసుపు రైతు పరేషాన్, కర్షకుల బోర్డు మీరని పసుపు బోర్డు పట్టించుకొని కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలు, శ్రమకు తగిన ఫలితం రాక ఆందోళన. పసుపు సాగు చేయలేమంటున్న రైతులు. పసుపు బోర్డు ప్రకటించడమన్నారు, అరవింద్ అన్ననేమో గతగానం మాట్లాడే పెద్ద బాండ్ పేపర్ రాసి ఇచ్చేప్పుడు నేను పసుపు బోర్డు తెగిపోతే రాజీనామా చేస్తానని చెప్పేసి నిజామాబాద్ ఎంపీ బీజేపీ అరవింద్ గారు పసుపు బోర్డు అన్నారు, పసుపు బోర్డు తెప్పించిన అన్నట్టు వాళ్ళకి గిట్టుబాటు లేదు. దాని గురించి మాట్లాడబట్టి బీజేపీ లీడర్ వచ్చి కనబడతలేదు. వాళ్ళు మద్దతు ధర ప్రకటించాలని నిజామాబాద్ బస్టాండ్ ఎదురు బైఠాయించిన పసుపు రైతులు. ఇక్కడ మన బీజేపీ ఎంపీ గారు ఎక్కడున్నారు? మన తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 8 సీట్లు ఇచ్చినామయ్యా, 8 సీట్లు బీజేపీకి అధిష్టానానికి. మిగతా రాష్ట్రాలలోనేమో మనం తక్కువ సీట్లు చూస్తే సీట్లలో మన తెలంగాణ పబ్లిక్ వచ్చాక 8 సీట్లు ఇచ్చి గగనం ఇచ్చి కూర్చోబెట్టారు. ఏంది పరిస్థితి? దీనికి బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఏం సమాధానం చెప్తారు? రెచ్చగొట్టి మాటలు మాట్లాడి పబ్లిక్ పిచ్చోళ్ళని చేస్తున్న బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు? 8 ఎంపీలు మీకు ఇస్తే రాష్ట్రానికి ₹1 కూడా పట్టుకరాలేదు మీరు ఇంతవరకు. అదే ఇదే క్వశ్చన్ ఈ బీజేపీ నేత లక్ష్మణ్ గారు ఏమంటారంటే ఆయన నేషనల్ రోడ్లు మొత్తం మేమే వేసినాము, హైవేలు మొత్తం. అదే హైవేలు ఎవరి కోసం వేసిరయ్యా? హైవేలు ఎవరి కోసం వేసారు మీరు? హైవే టు హైవే, రాష్ట్రానికి లింకే హైవే రోడ్. హైవేలు మీరు ఖచ్చితంగా వేయాల్సింది హైవేలు. ఇకపోతే మీకే రవాణా సౌకర్యం తగ్గుతుంది కదా. ఎట్లా పోతాయి? ఏ వస్తువులు, నిత్యావసర వస్తువులే కానీ మిగతా వస్తువులు కానీ ఎట్లా చేరుతాయి? హైవేలు బాగుంటేనే చేరుతాయి. అది మీ ధర్మత, మీరు చేయాల్సిన పని, మీ వర్క్ అది తప్ప మీరు రాష్ట్రానికి ఏమి ఇచ్చింది ఆయన అంటే ఇంతవరకు ఏం లేదు. మళ్ళీ 2 పెద్ద సెంట్రల్ మినిస్టర్లు, ఒకలేమో బండి సంజయ్ గారు, ఇంకోలేమో కిషన్ రెడ్డి గారు. మళ్ళీ మరి ఈటల రాజేందర్ సార్ మాట్లాడుతాడు, సూపర్ ఆయన మాట్లాడితే తప్ప ఇట్లా వేదాలు చెప్పినట్టు సూపర్ చెప్తున్నాడు రాజేందర్ సార్.
అయ్యా రాజేంద్ర సార్ మరి ఎందుకు నాయన మాకు ఎందుకు ఇస్తలేరు తెలంగాణ రాష్ట్రంలో ₹1 ఎందుకు ఇవ్వలేరు అడగమంటే అడగరు పోరు. ఎందుకంటే పోతే పెద్ద మనుషుల దగ్గర వీళ్ళు అదైపోతారు కదా, అలసైపోతారు. అమిత్ షా దగ్గర, మోడీ గారి దగ్గర అలసైపోతారు. వచ్చే పదవులు రావు. ఎందుకంటే ఆయన కూడా అధ్యక్ష పదవి వేస్తున్నాడు కాబట్టి ఇసుడు దాని ముందు రాడు. వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ గురించి కొట్లాడాడు ఆయన, ఎందుకంటే ఆయన అధ్యక్ష పదవి గురించి చూస్తుండు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్ష పదవి గురించి ఎదురు చూస్తున్న మొట్టమొదటి వ్యక్తులలో మన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు. అందుకే ఇటువంటి దాంట్లో రారు. నాయకుడు ఎక్కడ రావాలా, ఇక్కడ వచ్చి కూర్చోవాలా. ఈ పబ్లిక్ మధ్యలో ఇక్కడ వచ్చి కూర్చొని ధర్నా చేయాలి. ఈ పసుపు రైతులకు ఏదైతే మాట ఇచ్చిర్రో ధర్మపురి అరవింద్ గారు ఎక్కడున్నారు సార్, వచ్చి మధ్యలో కూర్చోండి. ఈ రైతుల పక్షాన కొట్లాడండి. ఈ పసుపు ధరకు మద్దతు ఇచ్చి మరి కొట్లాడండి. లేదా మీ ఎంపీ పదవికి రాజీనామా చేయండి. లేదా మీ ఢిల్లీలో పోయి జనపద ధర్నా చేయండి. అవుతుందా? కాదు మీతోటి. జస్ట్ మాటలు చెప్పాలంటే ప్రధానమంత్రి మోడీ గారు, తర్వాత మన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులే సూపర్ మాటలు చెప్తారు. అది ఏదో నెక్స్ట్ మీకు ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఎలక్షన్ మూమెంట్లోకి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఏం చేయాలో మీకు ఎటువంటి పదవులు ఇవ్వాలన్నా కూడా పబ్లిక్ ఆల్రెడీ మైండ్ సెట్లో సెట్ చేసి పెట్టుకున్నారు. దెబ్బతిన్న కాకరవేణి ప్రాజెక్టు కాల్వ సీఎం ఇలాగాలో ఎడుతున్న పంటలు. కాకరవేణి ప్రాజెక్టు నుంచి నిల్లిస్తే ఒట్టు, దెబ్బతిన్న కాలువలు, నీరన్న రైతుల డబ్బులు అన్నాయి. ఎందుకంటే తెలియదు. వికారాబాద్ సాగునీరు అందగా సీఎం సొంత నియోజకవర్గంలో పంటలు ఎండుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గం బోరాల్స్పేట్ మండలం పరిధిలోని కాకరవేణి ప్రాజెక్టులో నిండుగా నీరున్నప్పటికీ సాగునీరు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కాకరవేణి ప్రాజెక్టు కింద 1326 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రాజెక్టులో నీళ్లున్నా కాలువలు పూర్తిగా దెబ్బతినడంతో పంటలకు నీరిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాది కాలువలు మరమ్మతు పరిచింది. రైతులు విన్నవించినా కూడా పట్టించుకోలేదు. సీఎం సొంత నియోజకవర్గంలో మరమ్మతు పనులు చేసి సాగు నిలిస్తున్న భరోసాతో రైతులు ఆయకట్టు మీద సాగు చేసి మరి పంట ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేయాలి, ఆయన చేస్తున్నట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు. మహబూబ్నగర్ పబ్లిక్ కూడా కొంచెము మీరు కూడా ఆలోచన చేసుకుంటారమ్మా. అమ్మలు కానీ అయ్యారు కానీ ఒకటే మాట, మహబూబ్నగర్ పబ్లిక్ మొత్తము సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసి కూర్చోబెట్టుకుని గెలిపించుకుని ఆయన ఇయ్యడు నీళ్ళు, ఇయ్యడం కూడా నీళ్ళు. ఆయన 100% నీళ్ళు ఇయ్యడు. ఎందుకంటే ఆయన ఎటువంటి ప్రాజెక్టులకి ఏ నీళ్ళు ఇచ్చినా కూడా మీకు ఏమైందంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారి మీద ఆయన కేసీఆర్ గారి మీద ఉన్న కక్షతోటి ఆయన ఒక మాట అన్నాడు కదా మొన్న రీసెంట్గా. కేసీఆర్ది ఆనవాళ్ళు లేకుండా చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో అన్నాడు. చూసామా? ఇప్పుడు దాని నిదర్శనం ఏది? ఆయన అనుకుంటుంది ఏంటంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇటువంటి ప్రతి ఒక్క ఇష్యూకి వచ్చే వరకు కేసీఆర్ గుర్తుకొస్తుండు. నరాలను ఒక రైతుకి కేసీఆర్ గుర్తుకొస్తుండు, ఒక మహిళకు కేసీఆర్ గుర్తుకొస్తుండు, ఒక ఉద్యోగస్తులు కేసీఆర్ గుర్తుకొస్తుండు, కార్మిక కర్షక విభాగాలలో కేసీఆర్ గుర్తుకొస్తుండు. ఈరోజు ఒక అబ్బని కదిలిచ్చినా, ఒక అయ్యని కదిలిచ్చినా, తెలంగాణ పల్లెల్లో ఒక రైతాంగాన్ని కదిలిచ్చినా, ఏ ఒక్క రైతుల మీద కదిలిచ్చినా కూడా కేసీఆర్ గుర్తుకొస్తుండు. కేసీఆర్ చేసిన పనులే గుర్తుకొస్తున్నాయి. అదే కేసీఆర్ చేసిన పనులు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చూడాలి, కలకల్లాడింది. మంచి వాటర్ సోర్స్ ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది? ఎందుకు ఈగో ఫీలింగ్ ఎందుకు పోతున్నారు మీరు? ఆ ఈగో ఫీలింగ్ పోతే మీకు వచ్చే లాభం ఏంది? జనాలు నాశనం అవుతున్నారు కదా, జనాలు అదవుతున్నారు కదా. కొంచెమైనా మీకు ఇంకిత జ్ఞానం మీద సోయి మీకు ఉండలేదా? జనాలకు మాటించి బయటకు వచ్చిన మళ్ళీ తిరిగి మేము జనాల దగ్గర ఓట్లకు పోవాలి. వాళ్ళు ఎట్లా కొడతారో మమ్మల్ని, ఎట్లా తిడతారో మమ్మల్ని, ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఇంకిత జ్ఞానం కొంచెం కూడా లేదా? రేవంత్ రెడ్డి గారు ఇలా ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మీ ఊళ్ళలో, మీ నియోజకవర్గంలో ఉండాల్సింది మీరు. మనం చనిపోయేంత వరకు ఉండాల్సింది మనం పబ్లిక్ మధ్యలో. ఆ పబ్లిక్ తోటి ఉండాలి. ఆ పబ్లిక్ గురించి కొట్లాడండి అయ్యా. పదవులు ఎప్పుడు పదవులు, ఆ కమిషన్లు, ఈ కమిషన్లు, అది కాదు. పబ్లిక్ గురించి కొట్లాడండి, పబ్లిక్లో నిలబడండి. దాని నాయకత్వ లక్షణం అన్నమాట. నీళ్ళు లేకుండా జనానాశనం చేసుకుంటే ఏమొచ్చింది? అంత కర్మేం వచ్చింది. సీఎం ఏరియాలోకి ఈ పరిస్థితి ఉందంటే మిగతా ఏరియా పరిస్థితి ఏంది? 33 జిల్లాల పరిస్థితి ఏంది? ఇంకా రైతుల పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది ట్యాంకర్ నీటితోనే తడులు బాగా ఎండుతున్నది, గుండె మండుతున్నది. మీరు ఒక్కసారి చూసుకోండి. ఏదైతే వనపర్తి జిల్లా పెద్దగూడెం తాండాకు చెందిన రైతు జాన్యా నాయక్ 2.5 ఎకరాల్లో వరి నాటాడు.
మరో 20 రోజులు నీరు అందితే వరి చేతికి వస్తుంది. ఈ పొలానికి 2 బోర్లు ఉంటే ఒకటి పూర్తిగా ఎండిపోగా మరో బోర్లో నీటి మట్టం తగ్గింది. ఇప్పటి వరకు ఎకరంన్నర పొలం వదిలేసిండు, మరో ఎకరా మాత్రమే పచ్చగా ఉన్నది. బోరులో నీరు తగ్గడంతో పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాడు. రోజుకు 2 డ్రిప్పుల ట్యాంకర్ నీటితో చేనును బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒక జాన్యా నాయక్ అనే ఒక రైతులే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సగటు రైతు జీవిత పరిస్థితి ఇది ముఖ చిత్రం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు ముఖ చిత్రం ఇది నా రైతు ఎండిన పొలం. ఇది ముఖ చిత్రం తెలంగాణ రాష్ట్రానికి. 10 సంవత్సరాలున్న కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇటువంటి ఫోటోలే కానీ ఇటువంటిది కానీ ఎప్పుడన్నా చూసామా? బోర్లు వేయడం మర్చిపోయారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బోర్లు అనేది వేయడం మర్చిపోయారు 10 ఏళ్ళల్లో. ఎందుకంటే పుష్కలమైన నీళ్లు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఎన్వైరాన్మెంట్లో గ్రౌండ్ వాటర్ పెరిగింది, పుష్కలమైన నీళ్లు. ఈ పరిస్థితి ఎక్కడ రాలే? ఇచ్చినాం కదా మనం, అంటే మన పబ్లిక్ ఇచ్చారు కదా. తెలంగాణ మార్పు చూడండి తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు మేల్కొని మార్పు చూడండి. ఈ మార్పు ట్యాంకర్తో నీళ్లు తెచ్చి పంట పండించుకుంటున్న రైతు యొక్క మార్పు చూడండి. మన తెలంగాణ రాష్ట్రం పట్టిన దుస్థితి, పంట ఎండిపోయిన చరిత్ర 10 ఏళ్ళలో ఎక్కడ లేదు. ఈ 14 నెలల్లో ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర దుస్థితి. ఇది ముఖ చిత్రం. ఇది పెట్టుకోవాలి మనం. ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే తెలంగాణ మనది ఉంటుంది కదా, మ్యాప్ ఉంటుంది కదా, ఆ తెలంగాణ మ్యాప్ ఇది పెట్టాలి. ఇది మా పరిస్థితి, ఇది మా తెలంగాణ రాష్ట్ర దీనం అని చెప్పి ఇది చూపించాలి. రైతు కన్నీళ్ళు చూపించాలా, ఇది చూపించాలి. ప్రతి ఒక్క జర్నలిస్ట్ అనేటోళ్ళు కూడా, ప్రతి ఒక్క మీడియా కూడా ఖచ్చితంగా చూపించాలి. తెలంగాణ మ్యాప్లో ఈ బొమ్మ పెట్టాల్సిందే ఖచ్చితంగా. పెడితే అర్థమైంది తెలంగాణ పరిస్థితి అనేది అర్థమవుతుంది. కోరి తెచ్చుకున్నాం కదా మార్పు అని చెప్పేసి ఆ మార్పు ఇది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బడుగు దిన్నెకు చెందిన రైతు బైరబాబు అశోక్ 6 ఎకరాల భూమి ఉన్నది. 4 ఎకరాల్లో కంది సాగు చేయగా నీళ్ళలోకి ఎండిపోయింది. మరో 2 ఎకరాలు బీడు పెట్టాడు. 3.5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో 1.5 ఎకరాల్లో నువ్వులు, 2 ఎకరాల్లో వరి వేశాడు. భూగర్భ జలాలు అడుగంటి బోరు నీరు సరిపోవడం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నుంచి డైరెక్ట్ మీకు ప్రతి ఒక్క లింక్ మల్లన్న సారే కావచ్చు, కొండ కోసం లింకులు ఏర్పాటు చేశాడు. ఒక లింకులు ఏర్పాటు చేసే వరకు ఏమవుతుంది? చెర్ల నీళ్లు పంపిస్తే ఏమవుతుంది? చుట్టుపక్కల ఏరియా మొత్తం అని కంప్లీట్గా గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరిగితే ఏమవుతుంది? మనకు బోర్లు వేసుకున్న కానీ మంచి ప్రెజర్తో వచ్చి పంట ప్రతి ఒక్కటి పండుతాయి. ఇది లేని పరిస్థితి లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒకటి. ఇది ఇట్లా ఉండాలి. ఇట్లా గవర్నమెంట్ అంటే ఎంత మంచి గవర్నమెంట్ ఉందంటే అంత మంచి గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి ఆస్తి పన్ను కట్టలేదు, తాగునీటి కనెక్షన్ కట్టు చేస్తారు, ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే పైసలు లేమంటుండు కదా. పైసలు లేవని ఏం చేస్తున్నాడు? మొత్తం ట్యాక్స్ మీద పడుతుండు, ఇళ్ళ మీద పడుతుంది. ఎందుకు వాడదాకా హైడ్రా పెట్టేసి అదే ఇళ్ళ మూలగొట్టిండు. ఎప్పుడు గరీబొందినే వాడాలా. ఇబ్బంది దగ్గర పైసలు ఉన్న జోలికి పోతూ, పైసలు ఉన్న జోలికి పోతే తట్టుకోలేరు కదా. ఎందుకంటే 20 మంది ఎమ్మెల్యేలు ఉంటే సీటు బాయ్ కింద ముఖ్యమంత్రి పోస్ట్ బాయ్. ఆ పోస్ట్ ఏడబోతుంది అని చెప్పి దాన్ని గుంజుకొని పట్టుకొని కూర్చుంటున్నాయి. అందుకే పైసలు ఉన్న జోలికి అసలే కూడా ఎవరి జోలికి ఇంతవరకు జోలికి రాయండా. ఎప్పుడెప్పుడు చూసాం మల్లారెడ్డి గారి ఈడ మొత్తం అస్టల్స్ మొత్తం పూల కొట్టేస్తారు, మల్లారెడ్డి అది చేస్తారు. ఇంతవరకు ఏం చేయలేదు. ఆయన సొంత అన్నగారికి దుర్గం చెరువులు ఉంది, ఫామ్ హౌస్, దాని జోలికి ఇంతవరకు పోలే. ఏమనంటే ఆస్తి పన్ను కట్టలేదు, తాగునీటి కనెక్షన్ గరీబోరింటి మీద వాడాలి. గరీబోని జీవితం మొత్తం గరీబోని మీదే వాడరు తప్ప కానీ బలిసిన జోలికి మాత్రం బొగ్గురయ్యా. ఎందుకంటే మీ సీట్లు కూస్తారని మీ భయం. ఇది అమ్మా ఏం చేసుకురు కదమ్మా. నిర్మల్ జిల్లా బాయిన్సన్ రావున్నారు ఆస్తి పన్ను కట్టలేదు. మున్సిపల్ అధికారులు శుక్రవారం కాలనీకి తాగునీటి కనెక్షన్ కట్ చేశారు. దీంతో స్థానికుల వాటర్ ట్యాంక్ వద్ద నిరసన దిగారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి చర్యలు లేవని తెలిపారు. తాగునీటి సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని హెచ్చరిస్తున్నారు. చెయ్యిరామా బిందెలు గిందెలు అన్ని పట్టుకపోయి కూర్చొని ఎక్కడైతే మీ మండల ఆఫీస్ ఉండదో, ఎక్కడైతే మీ ఎమ్మెల్యే గారు ఉన్నదో అక్కడ పోయి కూర్చొని కొట్లాడుకొని తెచ్చుకొని అంతేగా. నీటి కోసం పడిగాలు రాస్తున్న రైతులు, కోట్పల్లి ప్రధాన కాలువకు జేసీబీతో అడ్డుకుండా వేసిన రైతులు. అంతే, చేసుకున్న కర్మ మనం చేసుకున్నాం. మనం ఓటేసుకో మనం గెలిపిన రోజులు, ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు మనం భరించాల్సిందే. నీళ్ల కోసం రైతుల మధ్య పంచాయతీ. కోట్పల్లి ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు దగ్గాపూర్ కొండాపూర్ రైతుల అడ్డగడ్డ. అభ్యర్థులు తెలిపిన జనగాం
గ్రామ రైతులు నీళ్ళు లేకుండా కొట్లాట పెడుతున్న సర్కార్ పెడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ యొక్క విధానం ఏంటంటే విభజించు పాలించు. అప్పటి నుంచి అయినా సరే అదే సిస్టమ్ ఇక్కడ ఫాలో అవుతుంది. రైతుకు ఊరికి ఇల్లు పెట్టేసింది, అయితే వాళ్ళు కొట్లాడుకుంటారు. కాన్సెప్ట్ అనేది కొంచెం మాకు నీళ్ళు ఇస్తారని కాన్సెప్ట్ పైకి రాదు. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏదైనా ఇష్యూ వస్తుంది అనుకుంటే టాపిక్ డైవర్ట్ చేయాలి ఫస్ట్. అది పెద్ద నాలెడ్జ్తో కూడుకున్న తెలివి ఓన్లీ మన కాంగ్రెస్ వాళ్ళకి ఉన్నదన్నమాట. అంతగా ప్రధాన వార్త, బావి ఎండుతున్నది, గుండె మండుతున్నది. తప్పదన్న చేసుకున్నారు, మీరు చేసుకున్న దానికి ఇక తప్పదు, భరించాల్సిందే. ఇరుపెక్కిన చందమామ, శుక్రవారం ఫ్లోరిడాలో కనిపించిన బ్లడ్ మూన్. ఇదొక వార్త. హోలీ సంతోషాల జురి, రంగులతో మెరిసిన ముఖాలు సంతోషాలతో కేరించుకుంటే ఉదయాలకు దేశవ్యాప్తంగా ప్రజల హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం అహ్మదాబాద్లోని స్వామి నారాయణ్ మందిరంలో జరిగిన సామూహిక హోలీ వేడుకలకు భక్తులు ఇలా పోటెత్తారు. ఏదైతే హోలీ జరిగిందో దాని సందర్భంగా వచ్చిన వార్త ఇది. స్వర్ణ దేవాలయంలో ఇనుపరాడుతో హల్చల్, 5 గాయాలు. అమృత్సర్, పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని ప్రసిద్ధ స్వర్ణ దేవాలయంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడుతో దాడి చేయడంతో 5 వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ వ్యక్తికి ఐసీయూలో చికిత్స జరుగుతుందని వైద్యులు చెప్పారు. నిందితుడికి మరొకరు సహకరించాలని దాడికి ముందు వారిద్దరు ఆలయంలో రెక్కి నిర్వహించాలని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిని హర్యానాకు చెందిన జఫ్లర్గా గుర్తించారు. దాడిలో అతడు కూడా గాయపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదొక వార్త. గ్రీన్ కార్డుతో సెటిల్ అయిపోలేరా? వాస్తవం సెటిల్ అయిపోలేదు. అయితే వాస్తవానికి ఈ అమెరికా ఫారెన్ కంట్రీస్కి వచ్చి అమెరికా వచ్చాం ఏంటంటే గ్రీన్ కార్డు ఉంటే మేము సెటిల్ అయిపోయినాం, అక్కడనే ఉన్నాం, ఇక మాకు ఇక్కడ మాకు పుట్టిన పిల్లలకి గ్రీన్ కార్డు వచ్చేసినట్టు మేము ఇక్కడ ఉన్న ఆలోచనతో చాలా మంది పోయారు. ఇప్పుడు దానికి కూడా మన ట్రంప్ సార్ గ్రీన్ కార్డు తోటి సెటిల్ అయిపోయారు అనుకోనికి లేదు, గ్రీన్ కార్డు వల్ల కూడా పంపిస్తారండి అంతా. ఇది అమెరికా ఉపాధ్యక్షుడు వ్యాన్స్ వాక్య. కార్డుదారుల హక్కులపై కొత్త చర్చ. అంటే గ్రీన్ కార్డు ఉన్నా కూడా ఇంటికి రావాల్సి వస్తుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి, అమెరికాకు గ్రీన్ కార్డు అంటే చూసినాడు, ఒకవేళ గ్రీన్ కార్డు కూడా రావాల్సి వస్తుంది తిరిగి. ఇంకా ట్రంప్ రాజకీయం అది. అమెరికాతో చర్చలు భారత్కి ప్రాధాన్యం పోయారు. అపార్ట్మెంట్ అది ఇంతకుముందు న్యూస్ అయ్యింది. కస్టడీలో నిందితుడు మృతి. ఇంతకుముందు చదివింది, ఆయన గుండెపోటు వచ్చింది, పోలీసులు బొడ్డీలో గుండెపోటు వచ్చిందని కమిషనర్ చెప్పేసి ఇదే మ్యాటర్. మృతుడు సంపద. ఏదైనా కూడా చాలా బాధాకరమైన విషయం అది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలి, టీటీడీకి బీజేపీ ఎంపీ రఘునందనరావు సూచన. అదే ఏదైతే తిరుపతి దేవస్థానం ఉన్నదో మన తెలంగాణ నుంచి ఓడిపోయినా కూడా ఎటువంటి సిఫారసు తీసుకుపోయినా కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు దాన్ని సిఫారసు తీసుకొని పట్టించుకుంటారంట. ఆంధ్రాలో తిరుపతిలో వాళ్ళు జర పట్టించుకొని ఆయన అని చెప్పి దండ పెట్టి చెప్తాడు. ఓలు రాగా మెదక్ ఎంపీ ఈయన మాట్లాడతాడు. అబ్బా ఏమి శుద్ధులు మాట్లాడతాడంటే, అడ్వకేట్ నేను ఉన్నా, ఇక మొత్తం రాజ్యాంగం అంతా నాకే తెలుసు, నేను ఒక కేసు పట్టుకుంటే లక్షలలో వస్తే నాకేం అవసరం మాట్లాడతాడు. కానీ ఇదే బీజేపీ ఎంపీ గారు మాత్రం పోయి తెలంగాణకు మాత్రం ఎందుకు ₹1 వేయలేరని మాత్రం మాట్లాడారు. మరి అదేందో వీళ్ళకి అర్థం. ఇచ్చాపాటిగా దంచమంటే మాత్రం ఒకటే దంచుతాడు ఉపన్యాసము. మరి మా రాష్ట్రానికి ఎందుకు ₹1 వేయలేరు నాయన? మేము మా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ 800 సీట్లు మీకు ఇచ్చిరు కదా, ఆ కృతజ్ఞతగా మీరు ఏమన్నా మాకు ఇచ్చిరా అని చెప్పేసి ఏముండదు. దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ లెవెల్ తగ్గిపోతుంది అక్కడ. ఇందులో వీళ్ళకి చాలా లోపల కార్యక్రమాలు చాలా ఉన్నాయి కదా. వీళ్ళు చేనేతలకు ₹1,00,000 రుణమాఫీ. రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తున్నామని, అందుకోసం ₹33 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ నెల 9న హైదరాబాద్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 మధ్యకాలంలో రుణం పొందిన వారికి మాత్రమే మాఫీ జరిగినట్టు జీవోలో పేర్కొన్నారు. ఎప్పుడు 2017 నుంచి 2024 మార్చి 31 వరకు. ఓకే. దీంతో చేనేత పవర్లూమ్ కార్మికులు కలవరం మొదలైంది. ₹1,00,000 వారికి మాత్రమే రుణమాఫీ చేస్తే 1,00,000 దాటిన వారి పరిస్థితి ఏమిటని సర్కారు నిలుస్తుంది.
కామనే కదా. మూడదాకా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకంతా నట్టెట్లా ముంచండి కదా. రుణమాఫీ చేయాల్సింది ఎంత? తెలంగాణ రాష్ట్రం మొత్తం 38,000 కోట్ల చిల్లర, 38,000 crores దగ్గర రైతు మొత్తం తెలంగాణ రుణమాఫీ చేయాల్సింది. ఎంత చేసింది వీళ్ళు? 17,000 కోట్లు చేసి ఓట్లు ఏం పెట్టుకోరు. ఎక్కడ పోయినా చూసినా రైతు రుణమాఫీ పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చింది 17,000 కోట్లు, ఇవ్వాల్సింది 38,000 కోట్లు. దానికి సంబంధం ఉందా అంటే వాళ్ళ మాటకు చేతలకు సంబంధం లేదు. అదే ఇక్కడ జరిగింది. ఈ 2 లక్షల రుణమాఫీలో కూడా చేస్తారో కూడా అది ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. అంతే చేస్తారో చేయరో ఇక అది అంతే. సుమారు 15 ఏళ్ళ పాటు ఆలస్యం చేసింది. ఇంత బ్యాంకులో వచ్చి కొంతమంది చేనేత కార్మికులు తలకి బయట అప్పులు చేసి రుణాలు తీసుకొని చేయాలి ఇక తప్పదు. ఎందుకంటే బయట అప్పులు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసినా చేయకుండా వాడు చేత మన బ్యాంకులో అయితే మన ఇంటి మీద పడతాడు కదా. మార్పు కోరుకున్నాం కాబట్టి మార్పు చూపిస్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు. తప్పేం లేదు. ఆయన డైరెక్ట్ చెప్పిండు ఒక ఇంటర్వ్యూలా, అరే పబ్లిక్ మోసం చేస్తూనే ఉంటాం, వాళ్ళు మోసపోతూనే ఉంటారు కామన్ అని చెప్పింది ఆయన మాటలు నమ్మి మనం ఓటేసాం కదా. మనం ఓటేసినప్పుడు భరించాల్సి రేవంత్ రెడ్డి గారిని నమ్మాల్సింది. ఎందుకంటే ఆయన అంత ఫ్రాంట్గా నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రపంచంలో ఒక నాయకుడు ఉన్నారంటే ఆ నాయకుడిని కూడా మనం ఎక్కించిన ఘన చరిత్ర ఉందంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్కే. ఇంట్లో పెద్ద ఇన్ఫర్మేషన్ ఒక పెద్ద అది నిన్ననే హైకోర్టు కూడా విచారణ రావాలని చెప్పేసి చెప్పింది. ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే పెద్ద మ్యాటర్ ఇది. రేవంత్ రెడ్డి గారు దొరికారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మీద అలిగేషన్స్ అందరి మీద వస్తాయి. కేసీఆర్ గారి కోట్లు ఉన్నాయి, కేటీఆర్ కింద ఉన్నాయి, హరీష్ రావు అన్ని చేసిండు, కవిత మొన్న మద్యం లిక్కర్ స్కామ్ వెళ్ళిపోయిందని చెప్పి చాలా వచ్చినాయి. అవన్నీ ఏంది అలయన్స్ ఏదైతే నిందలు పడ్డాయో నిందల వరకే, ప్రూఫ్స్ అనేది చాలా తక్కువ. కానీ మన కిస్మత్ ఏంటంటే ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతోటి నిండుగా దొరికిన వ్యక్తి, 50 లక్షలు నిండుగా ముంగడ పెట్టి దొరికిన వ్యక్తి. ఏ చిన్న పిల్లలు ఇప్పుడు ఫోన్ పట్టుకొని యూట్యూబ్ ఇట్లా కొడుతొస్తుంది. 50 లక్షలు పట్టుకొని దొరికిన ఆయనను తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్న ఘనత, ఆ ఘనత మన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్. అది మనసుంటే పబ్లిక్ అయినా ఉంటారా? ఇంత మంచి పబ్లిక్ చాలా ఏంటంటే ఏదైనా సరే ఉత్తగానే లొంగిపోతుంది. ఏదైనా మాట్లాడుతుంటారు. మన తెలంగాణ పబ్లిక్ చాలా అమాయకులు. కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు, అయ్యా మా తెలంగాణ పబ్లిక్ ఎవరేం చెప్పినా వింటారు అయ్యా, చాలా మటుకు అమాయకులు అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ కూడా. అదే అమాయకత్వం ఆయన మాట్లాడేది మీరు చూపించారు అంతే. ఇది ప్రధానమైన వార్త ఏంటంటే జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగేనా? నేటికి కొలిక్కిరాని బీసీలకు 42% రిజర్వేషన్. 2024 ఫిబ్రవరి 1 ముగిసిన పాలకవర్గాల గడువు. నిబంధనల ప్రకారం ఇప్పటికే 14 నెలల ఆలస్యం. సకాలంలో ఎన్నికలు జరగక నిలిచిన కేంద్రం నిధులు. ఇప్పటికైనా సరే తెలంగాణ పబ్లిక్ ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఎలక్షన్స్ అయినాయి 23లో. ఎలక్షన్స్ అయిన తర్వాత 4 నెలల 5 నెలల గ్యాప్ వచ్చేసి ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. పబ్లిక్ కూడా ఏమనుకున్నారు, సరే రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చారు కదా, ఇంకొంచెం టైం ఇస్తే ఉద్ధరిస్తారేమో, ఉద్ధరించి మంచిగా చేస్తారేమో, మా జీవితాలు మారుస్తారేమో అని కలగాని ఈసారి కూడా ఎంపీలు ఇద్దాం మంచిగా ఇస్తే సెంట్రల్లో కొట్లాడి దమ్మట్టి, ఇది పార్లమెంట్లో నీళ్లు తాగకుండా దమ్మట్టి మన పైసలు తీసుకొస్తారేమో, రాష్ట్రానికి బీజేపీతో కొట్లాడని చెప్పేసి మస్తు ఆలోచన పెట్టుకొని మన పబ్లిక్ అమాయకులు అని చెప్పి కేసీఆర్ ఇంతకుముందే వేసేసి ఓట్లు ఎంపీగా గెలిచేసి ఇచ్చేసేది గవర్నమెంట్. ఇప్పుడు జూలైలోనే పంచాయతీ ఎన్నికలు జరిగేలా ఎందుకు పెడతలేడు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు లోకల్ ఎలక్షన్స్ పెడతలేరు? కారణం ఏంది? ఊర్లలోకి పోతే రాణించే పరిస్థితి లేదు కాంగ్రెస్ వాళ్ళు. ఊర్లలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళు రాణించే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలే కావచ్చు, వార్డు మెంబర్లు ఎవరైనా కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు రాణించే పరిస్థితి లేదు, రాణిస్తలేరు కూడా. అందుకే వాళ్ళకి ధైర్యం సరిపోతలేదు. పంచాయతీ ఎలక్షన్ పెట్టాలంటే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ ఎలక్షన్స్ పెట్టాలంటే ధైర్యం సరిపోతలేదు. వాళ్ళు పెట్టరు, భయపడుతున్నారు. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఎలక్షన్స్ ఒకవేళ గవర్నమెంట్ పెట్టకపోతే మనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టుకు వెళ్ళి కోర్టు ఒక వార్నింగ్ ఇస్తుంది. అవునయ్యా మీరు ఎలక్షన్ జరుపుతారా, కోర్టు నుంచి ఉన్న జరపమంటారా అంటారు. అప్పుడు జరుపుతారు ఎలక్షన్. పొమ్మను ఈ దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ లీడర్స్కి వెళ్ళమని చెప్పేసి విలేజ్లో పొమ్మని విలేజ్లో మాట్లాడమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది విలేజ్లోకి వెళ్తే ఒక రైతు ఆవేదన తెలుస్తుంది. ఒక అవ్వ పింఛన్ పెంచుతానన్నావు, 4,000 చేస్తానన్నావు, ఆ అవ్వ తిట్లు తెలుస్తాయి నీకు, నువ్వు ఇచ్చే కరెంట్ తెలుస్తుంది.
నువ్వు ఇచ్చే ఉద్యోగాలు తెలుస్తాయి. మహిళకు నువ్వు 2,500 రూపాయలు ఇస్తాను, ఆ మహిళ నిలదీస్తుంటావు చూసావా, అప్పుడు తెలుస్తుంది నీ గవర్నమెంట్ పనితీరేంది, నీ గవర్నమెంట్ పథకాలు ఏంది, నువ్వు ఎట్లా వెళ్తున్నావు, అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు అందుకే పో, మీకు దమ్ము ధైర్యం ఉంటే పోండి ఎలక్షన్స్కి, అప్పుడు చూద్దాం. కానీ ఐ డౌట్ ఓరైతే ఓరు, ఎందుకంటే అంత అదే తెలియదు ఇంకా కాదు. ఒకటి విజయశాంతి ఒకటి కాన్సెప్ట్ నాది ఏడు అన్నది ఏడుంది రికార్డింగ్ తీసి లైవ్ విజయశాంతి గారు ఎంఎల్సీ విజయశాంతి గారు ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ గారు తిడుతున్నారు. కేసీఆర్ గారిని దూషించడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ రాజకీయ నాయకులు తొందరగా రాజకీయ నాయకులే కావచ్చు, రాజకీయ నాయకురాలే కావచ్చు, కానీ కొత్తగా ఎంటర్ అయితే చూసినావా అంటే పాత నాయకురాలే అప్పుడు కొత్తగా ఎంటర్ అయిన కొత్త చూపించుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా. అప్పుడు ఓళ్ళు తిట్టాలి, ప్రతిపక్ష నాయకులు దొరుకుతూ వాళ్ళు తిట్టాలి. ఓళ్ళని తిడితే మేము ఫేమ్ అవుతాం, ఓళ్ళని తిడితే మేము మంచిగా తీర్మానం మళ్ళీ ఉన్నాడు. కేసీఆర్ తిట్టి ఫేమస్ అయిపోయి ఎమ్మెల్సీ కూడా అయిపోయాడు. అట్లా ఈ మీద కూడా ఒక వర్షన్ అనమాట. సరే మేము మాట్లాడిందో కేసీఆర్ గురించి మీరే అది ఎవరు అడిగిస్తున్నారో కూడా మాకు తెలుసు. టీఆర్ఎస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అనుకుంటారు. ఒక మహిళగా ఈ 2 పార్టీలకు నేను సేవలు అందించాను, మీరు సరైన నిర్ణయం తీసుకోకపోబట్టి ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో. అవునా, మనం పబ్లిక్ చేసేది ఏం లేదు. ఏ రోజు ఆ రోజు మీరున్న బీజేపీ టీఆర్ఎస్ నుంచి ఎంపీ ఉన్నప్పుడు కూడా మీరు చేసింది ఏం లేదు. వాస్తవానికి వచ్చేసి మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయినాక కూడా దాదాపు బీజేపీ పార్టీలో జాయిన్ అయినారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. ఓకే, బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి కానీ మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఏ ఒక్క రూపాయి కూడా మీరు తీసుకొచ్చింది లేదు, వాళ్ళతో మాట్లాడేది లేదు, చేసింది. బీజేపీ రాష్ట్రం ఉన్నప్పుడు ఒరిగింది ఏం లేదు. ఈరోజు బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు పార్టీ నుంచి జరిగిపోయారు కదా, కొత్త ఇంట్లోకి వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఈ రకంగానే బయటకు వచ్చి మనిషిని కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా వస్తే ఇవాళ ఒక ఎమ్మెల్సీలో ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు మీ మీద బాధ కానీ అటువంటి కానీ మాకు ఏం లేదమ్మా. మీరు ఇప్పటి కోరుకునేది ఏంటంటే ఒక మహిళగా ఒక ఎమ్మెల్సీ మీరు ఎన్నికైనా కూడా 100% మేము దాన్ని స్వాగతిస్తాం. దాంట్లో మీ మీద ఎవరికి ఈర్ష కానీ అటువంటిది కానీ మాకు కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు అనుకుంటాను. ఒక మహిళగా ఈ 2 పార్టీలకు నేను సేవలు అందించాను, మీరు సరైన నిర్ణయం తీసుకోబట్టి ఈ పార్టీ విడిస్తే బయటికి వెళ్ళారు. ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మీరు మోసం చేస్తారు. సో ఈ రకంగానే బయటకు వచ్చి మనిషిని కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్లో మీ బండారాలన్నీ బయట పెడతానని భయం వేస్తుందా? హార్ట్ అటాక్లు వస్తాయా మీకు నేను అడుగుతున్నాను. కేసీఆర్ గారు మీ పార్టీలో నా పార్టీ విలీనం చేయించుకున్నారు, తల్లిదండ్రులుగా నా పార్టీని మీరు న్యాయమని పడ్డారు. కానీ వాస్తవానికి విజయశాంతి గారు మాట్లాడుతున్నది ఏంటంటే ఒక మహిళగా మాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓర్చుకోలేకపోతున్నారు. ఒక మహిళగా నన్ను ఎమ్మెల్సీ పదవి ఇస్తే అంటే నేను సభకు వస్తే అంటే నేను మండలికి వస్తే దద్దరిల్లిపోతుంది, మండలి అంత అసెంబ్లీ అంతా షేక్ అయిపోతుంది. ఎందుకంటే రామలమ్మ కదా ఆమె వచ్చి ఒక మైక్ పట్టుకొని మాట్లాడిందంటే మైక్లో ఊగిపోతాయి కాబట్టి అట్లా దద్దరిల్లిపోతుంది అని చెప్పేసి కాన్సెప్ట్లో మాట్లాడుతుంది. అంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు, హార్ట్ అటాక్లు వస్తున్నాయేమో. అమ్మ కరెక్టే మీరు అన్నది, హార్ట్ అటాక్లు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు విజయశాంతి గారు. సూటిగా మేము ఒకటే అడుగుతున్నాం, ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? తెలంగాణ తల్లి పార్టీ పెట్టిరు, మీరు ఎక్కడున్నారు ఇంతవరకు? దాదాపు 14 నెలల టైం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 14 నెలల టైమే దాదాపు ఇప్పటి వరకు. ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతోమంది ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయినారు. అసలు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. 2 లక్షల రుణమాఫీ కాలేదు, 6 గ్యారంటీలు ఇంతవరకు ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు. ఏ రైతు కూడా ఏమంటారు పంటకు నీరందించే వాటర్ గుడికలు అందించలేదు.
అసలు ఎటు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో లక్ష సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలల్లో ఏ రోజైనా సరే ఈ 14 నెలల్లో మీ రామలమ్మ గారు, మీరు విజయశాంతి గారు ఎప్పుడైనా వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడిర్రా? ఒక్కటి చూపించండి, మేము చూస్తాం. ఎప్పుడైనా కొట్లాడిరా? ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు మీరు. నేను సభలకు వస్తే అక్కడికి వస్తే ఏం రాదమ్మా, వాళ్ళకే మాట్లాడి వచ్చే పొజిషన్ ఏం లేదు. ఎందుకంటే మీకంటే చాలామంది ఉద్దండులు ఉన్నారన్న మాట్లాడేటోళ్ళు. మీరు అవకాశం కోసం మీరు రాజకీయాలు, మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం కోసమే వాడుకుంటుంది. ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. మళ్ళీ రేపు అవకాశం అయిపోయింది మిమ్మల్ని కూడా పక్కకు నెట్టేస్తారు వాళ్ళు కాంగ్రెస్. కానీ దాన్ని ఏదో మీరు ఎమ్మెల్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఇచ్చిందని పెద్ద హుందాగా ఫీల్ అయిపోయి ఒక రాజకీయ ఉద్ధరుడు కేసీఆర్ గారిని విమర్శించడం కూడా నోరుకి అదుపు ఉన్నదా లేదా అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటే మీరు కూడా అంత పెద్ద వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు. అడ్డట్లు వస్తాయి, అవి వస్తాయి, మేము వస్తే ఏమీ కాదు. భూమి ఎట్లుందో అట్లే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో అట్లా ఉంటుంది, అసెంబ్లీలో సీట్లు ఎట్లున్నాయి అట్లే ఉంటాయి. ఎవరికి లాస్ట్ కోసం అడిడాక్ అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలకు డెంగ్యూ కాదు కదా, 102 ఫీవర్ కూడా మీరు వస్తే అని అట్లా మీరు ఫీల్ అవుతుంది. నేను వస్తే ఏమవుతారు, ఏమీ మీతో అయ్యేది లేదు, మీతోటి కాదు. కాకపోతే ఏంటంటే ఒకటి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ అనేది ప్రిపేర్ చేసి కరెక్ట్ మాట్లాడుకోవాలి. మీకు స్క్రిప్ట్, మీ కాంగ్రెస్లో ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు, కేసీఆర్ తిట్టండి, బీఆర్ఎస్ పార్టీకి తిట్టండి, మీకు ఇస్తారు చూసావా, అది చూసుకుంటే మాట్లాడితే మాత్రం అది మీకే తెలియాలి. అది ఇంకొకటి పడ్డారు కానీ నా పార్టీని విలీనం చేయమని నేను మీ పార్టీలో వస్తానని నేను అనలేదు. ఈ రకంగా మీరు నా విలీనం చేసి అమ్మ తల్లి పార్టీ విలీనం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, 1998లో మీరు బీజేపీ పార్టీలోకి ఎంటర్ అయ్యారు. విజయశాంతి గారు ఎంటర్ అయిన తర్వాత 2005 తెలంగాణ తల్లి పార్టీ పెట్టి, మీకు తెలియాలి పబ్లిక్. 2005 తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన తర్వాత 2005 తెలంగాణ తల్లి పార్టీ మేడం పెట్టిన తర్వాత ఏం చేశారు, 2009లో టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సారథ్యంలో పార్టీని విలీనం చేయడం జరిగింది. మేడం ఏమంటారు అంటే, నేను మీ వెంట పడలేదు, పార్టీని విలీనం చేస్తానని చెప్పేసి